హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి ఆఫీషియల్. సో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్న గణేషులు మోస్ట్ ఇంపార్టెంట్ గణేషులను చూడడానికి వెళ్తున్నాను. సో ఫస్ట్ మనకి సికింద్రాబాద్లో వర్మాజీ గారి గణేష్ మండపానికి వెళ్ళాను. సో అక్కడ వినాయకుడు డెకరేషన్ అంతా క్యూట్గా చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. సో నెక్స్ట్ అలానే ఇంకో ప్లేస్లో కూడా చాలా బాగుంది. నాకు కొంత ఐడియా లేదు వీళ్ళు ఎవరు పెట్టారనేది. సో ఇక్కడ డెకరేషన్ అయితే బాగుంది, చాలా బాగా చేశారు. లోపల మనకి వినాయకుడు శివుడితో ఉన్నారు, అదేమంటారు ఆవు మీద. సో నందీశ్వరుడి మీద ఉన్నారు ఆ వినాయకుడు. సో మేము వెళ్ళే టైంకి భజన అవుతుంది, సో వీడియో క్లారిటీ లేదు. నెక్స్ట్ అక్కడే మోస్ట్ యూనిక్ గణేష్ అసలు చాలా బాగా నచ్చింది నాకు. ఎంట్రన్స్లో సేవ్ కౌ సేవ్ నేషన్ అని ఉంది, సో అది కూడా బాగుంది. బయట డెకరేషన్ చూసి చాలా బాగుంది అనుకున్నా, బట్ లోపలికి వెళ్ళాక స్టార్టింగ్లోనే మనకి చిన్న వినాయకుడు, చిన్న ఉయ్యాల మీద కూర్చున్న వినాయకుడు ఉంటాడు చిన్నగా. నెక్స్ట్ ఇక్కడ శివావాలే అని పెద్ద కొటేషన్ ఉంది. కొటేషన్ పక్కన శివుడు, పార్వతి, వినాయకుడు ముగ్గురు ఉన్నారు. ముందు మనకి శివుడిది లింగం కూడా ఉన్నది. సో ఈ డెకరేషన్ అయితే మోస్ట్ యూనిక్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అక్కడ నుంచి రాబుద్ది కాలేదు, కాకపోతే ఇక చాలా ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ మెల్లమెల్లగా వస్తున్నాను. నెక్స్ట్ ఇంకో గల్లీకి వెళ్ళాము సికింద్రాబాద్లో. సో ఈ గల్లీ మొత్తం లైట్స్తో నింపేశారు. సో ముందు లైట్స్తో నింపేశారు, మొత్తం స్ట్రీట్ ఫుడ్ అంతా నింపేశారు. ముందు మండపం డెకరేషన్ కూడా టెంపుల్ టైప్లో వీళ్ళు పెట్టారు, చాలా బాగా నచ్చింది. లోపల వినాయకుని కూడా చూపిస్తాను. సో మొత్తం స్ట్రీట్ ఫుడ్స్, వెహికల్స్, జనాలతో ఫుల్ సందడి అనిపించింది, బాగా నచ్చింది. సో ఎంట్రన్స్ ఎగ్జిట్ లాగా పెట్టారు. సో ఎంట్రన్స్ అవుతున్నాము. చెప్పాను కదా ఇందాక, మొత్తం మనకి టెంపుల్ థీమ్లో అటు ఇటు కొబ్బరి చెట్లను పెట్టారు. సో ఎంట్రన్స్ అవుతున్నాను. ఎంట్రన్స్లో మనకి ఎంట్రన్స్లో ఎగ్జిట్ ఉంది కాబట్టి సో ఇటు ఎంట్రన్స్ నుంచి వెళ్ళాను. లోపల కూడా మొత్తం యూనిక్ పీస్ అసలు. చుట్టూ మొత్తం దశావతారాల సెట్ వేశారు. ఎదురుగా చిన్న వినాయకుడి మండపము వెంకటేశ్వర స్వామి థీమ్లో ఉంది, చాలా బాగుంది. సో ఎదురుగా గణేశుడు వచ్చేసి గణేశుడు పైన పరశురాముడు, సో వీళ్ళ థీమ్తో ఉన్నది ఇక్కడ వినాయకుడు. నాకైతే బాగా నచ్చింది, యూనిక్ పీస్ బాగుంది. సో నెక్స్ట్ పద్మారావు గారి డెకరేషన్ చూడడానికి వెళ్ళాము. ఎంట్రన్స్లో రాధాకృష్ణుడిది లైటింగ్ సెట్. సో లోపలికి వెళ్తుంటే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళ థీమ్తో ఉంది. ఎంట్రన్స్లోనే బాగుంది, చాలా బాగుంది, చాలా ఇంప్రెస్గా కూడా ఉంది, బాగా నచ్చింది. మొత్తం చుట్టూరా లైట్స్, డెకరేషన్, స్వాగతం డెకరేషన్ అంతా బాగుంది. కింద కూడా చిన్న హనుమంతులు కూడా ఉన్నారు. ఒకరు బ్యాండ్ కొడుతున్నట్టు, ఒకరు భజన చేస్తున్నట్టు, ఒకరు పాట పాడుతున్నట్టు, చాలా బాగుంది. సో ఎంట్రన్స్ అవుతుంటే ఎంట్రన్స్ ఎంట్రీ మొత్తం ఆసమ్ ఉంది. పైన రాధాకృష్ణుడు చిన్న విగ్రహము, సైడ్స్ కూడా దేవుళ్ళు ఉన్నారు, అంత అబ్జర్వ్ చేయలే, కనిపించలే. సో మొత్తం పింక్ లైట్స్తో ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మామిడి సైడ్స్కి కొబ్బరి చెట్టు, అలా మనకి ఎంట్రన్స్ ఉంది, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాక వినాయకుడి దర్శనం. సో ఇక్కడ మనం వినాయకుడి దర్శనం చేసుకొని లోపలికి వెళ్తే మనకి ఇక్కడ స్టోరీ ఉంటుంది. సో ఇక్కడ స్టోరీ ఏముందంటే రామాయణం కథలో ఒక మహాఘట్టం, లక్ష్మణుడికి బాణం వేస్తారు కదా, తర్వాత సంజీవని పర్వతాన్ని ఎలా తీసుకొచ్చారనేది మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో ఆ వీడియో లింక్ నేను కింద ఇస్తాను. సో నెక్స్ట్ ఇంకో దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ బాగుంది, మనకి టెంపుల్ డెకరేషన్లో ఉంది. కొంచెం పాతకాలం టెంపుల్ సంథింగ్ ఉంది. ముందు కృష్ణుడు స్నేక్ మీద డ్యాన్స్ చేస్తారు కదా, అది ఉంది. తర్వాత ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళాక వినాయకుడు సేమ్ మహారాజా వినాయకుడు, పక్కన హుండి, అన్నీ సేమ్ మనకు వెళ్తాం కదా టెంపుల్ ఎలా ఉంటుందో అలా వినాయకుడిని కూడా పెట్టారు. సో లోపలికి వెళ్ళాక ఇక్కడ కూడా మనకి స్టోరీ ఉంది. ఇక్కడ స్టోరీ ఏంటంటే కృష్ణుడు ఎలా పుట్టాడు, కృష్ణుడు ఎందుకు పుట్టాడు, ఎల్లమ్మ తల్లి మనకు చెప్తారు. ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ కూడా సరౌండింగ్లో మనకి దశావతారాలు విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసుకున్నాము. అండ్ ఎంట్రన్స్లో మెయిన్ అట్రాక్షన్ బాల హనుమంతుడు. సో చాలా క్యూట్గా, చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ ఈయన ఫోటోలు దిక్కుంటే ఈయనే అయిపోయినారు. సో తర్వాత మనకి ఏంటంటే స్టోరీ కూడా చూపించారు, అది కూడా చూశాను. అంతా చూసేసరికి మాకు నైట్ 10 అలా అయిపోయింది.
నెక్స్ట్ ఇది బేగం బజార్లో, మనకి బేగం బజార్కి వెళ్ళిపోయాము. తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామితో వినాయకుడు ఉన్నారు. సో అది కూడా దర్శనం చేసుకున్నాను. ఇంకా వెళ్తుంటే ఇంకో వినాయకుడు కనిపించాడు. ఇక్కడ చాలా మనకి ముంబై టైప్లో ఉంటాయి కదా వినాయకులు, ఆ టైప్ ఆఫ్లో ఉంది. సో మంచి యూనిక్ అనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఇలానే పెట్టారు, బాగా నచ్చింది. ఇది కూడా ఒక వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా వెళ్తుంటే మాకు ఇక్కడ మూషికం వినాయకుడిని ఎత్తుకుంది. హాసం అసలు చాలా బాగుంది. అంటే రేర్ పీసే కదా ఇలాంటివి కూడా. మనకి ఎప్పుడు మూషికం పక్కన వెనక అలా ఉంటుంది కదా, ఇది మంచిగా ఉంది. బట్ ఇప్పుడైతే మోస్ట్ యూనిక్ అసలు బేగం బజార్ అని చెప్పేయచ్చు. మొత్తం స్టోన్ వర్క్తో ఉంది. మొత్తం క్రౌడ్ ఉంది. చాలా బాగుంది. మొత్తం స్టోన్ వర్క్తో వినాయకుడు తబలా ఏమంటారు వీణ వాయిస్తున్నట్టు ఉన్నారు. వినాయకుడు మూషికము చాలా బాగుంది. యూనిక్ పీస్, బాగా నచ్చింది. సో ఇక్కడితోటి మన వినాయకులన్నీ చూసేసి వచ్చాము. ఖైరతాబాద్ మిస్ అయ్యాము. ఖైరతాబాద్ బ్లాగ్ కూడా వస్తుంది. సో మీకు ఈ వినాయకులన్నీ నచ్చాయా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.